సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవిలించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరాలు నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. దీపావళి పండగ. దీపావళి అయిపోయినా ఇంకా పటాకులు కాల్స్తూనే ఉన్నారు. చిన్నపిల్లలు చిన్న బాబు పేలుస్తుంటే నాన్న జాగ్రత్త బాబు అంటారు. అదే లక్ష్మీ బాంబ్, ఆటం బాంబ్, ఇంకేమైనా ఉందా చెవులు గట్టిగా మూసుకుంటారు. అలాంటి బాంబులు లక్ష ఒకేసారి పేలితే ఆ బాంబులు తాకిడి మనుషులు తట్టుకోగలరా? ఎగ్జాక్ట్లీగా అదే జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో, తమిళనాడులో, మదురైలో ఒకే రోజు 2 భారీ పేలుళ్లు జరిగాయి. ఆ పేలుళ్లు ధాటికి కార్మికుల శరీరాలు 100 మీటర్ల దూరంలో ఎగిసి పడ్డాయి. ఆ బీభత్సం ఎలా ఉందో ఒకసారి మీరు చూడండి. పశ్చిమ గోదావరి జిల్లాలో పెను ప్రమాదం జరిగింది. ఓ బాణసంచ కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అక్కడ పని చేస్తున్న 4 కార్మికులు మృతి చెందారు. తాడేపల్లిగూడెం మండలం కడియద్దలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరికొంతమందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. భారీ పేలుడుతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో ఉలిక్కిపడ్డారు. పేలుడు కారణంగా భవనం ధ్వంసమైంది. తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో భారీ పేలుడు సంభవించింది. తిరుమంగళంలోని ఓ బాణసంచ తయారీ కేంద్రంలో బ్లాస్ట్ జరిగింది. ఈ ప్రమాదంలో 5 కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వస్తున్నా ఇంకా రేజ్ అయింది చూసాం అట్లా. దేశానికి పల్లెలు పట్టుకొమ్మలు అంటారు. ఊరు బాగుంటే దేశం బాగుంటుంది. ఆ ఊరికి ఓ మంచి సర్పంచ్ దొరికితే వా, మంచినీరు, డ్రైనేజ్, పొలానికి నీళ్లు అన్ని టైంకి వస్తాయి. అదే సర్పంచ్ ఓ ఈడియట్, అవినీతి పడైతే మీకు రావాల్సిన సొమ్ములు, గవర్నమెంట్ డబ్బులు అన్నీ హంఫట్ మింగేసేస్తాడు. ఎవరైనా ఊరికి రావాలంటే భయపడిపోతారు. రోడ్లు అంత అతి దారుణంగా తయారవుతాయి.
ఆ బాధలు అన్నీ మనకే. సర్పంచ్ హాయిగా ఉంటాడు, బట్ ఆ సర్పంచ్కు తెలియని విషయం చట్టాలు మారాయి, ప్రజలు మారారు. డబ్బులు దిగమింగు కూర్చుంటే ప్రజలు ఊరుకోరు, తాట తీస్తారు. గన్నవరం పంచాయతీలో ₹1 కోటి మింగిన సర్పంచ్పై అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. గన్నవరం పంచాయతీలో భారీగా అవినీతి జరిగిందని గత కొన్ని రోజుల క్రితం కలెక్టర్కు గన్నవరం పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఫిర్యాదు చేశారు. దాంతో కలెక్టర్ 5 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి నివేదిక ఆదేశాలు జారీ చేశారు. గుడివాడ డిఎల్పిఓ ఆధ్వర్యంలో సుమారు 15 రోజుల పాటు రికార్డులు తనిఖీ కొనసాగింది. రికార్డుల తనిఖీ అనంతరం తుది నివేదిక డిఎల్పిఓ జిల్లా కలెక్టర్కు దర్యాప్తు కమిటీ అందించింది. నివేదికలో సర్పంచ్ సౌజన్య, కార్యదర్శి నక్క రాజేంద్ర వరప్రసాదులు సుమారు ₹1,50,00,000పై అవినీతి చేసినట్టు నిర్ధారణ అయినట్లు సమాచారం. పంచాయతీ సర్పంచ్ నిడమర్తి సౌజన్య చెక్ పవర్పై ఆంక్షలు విధించారు. పది రోజులలో వివరణ ఇవ్వాలని సర్పంచ్ కార్యదర్శులకి షోకాజు నోటీసులు జారీ చేశారు. లేని పక్షంలో 2 చర్యలు చేపట్టనున్నట్టు హెచ్చరించారు. పంచాయతీ పరిపాలన మీద అభియోగాలు రవి గారును ఆ వార్డు మెంబర్ గారు వీళ్ళిద్దరూ స్పందనలో ఫిర్యాదు చేశారండి. ఆ ఫిర్యాదు మీద విచారణ చేయమని జిల్లా పంచాయతీ అధికారి వారు కలెక్టర్ గారు ఆదేశించారు. దాని మీద ఈ రోజున అన్ని ఆ పిటిషన్లో ఏవైతే కంటెంట్స్ ఉన్నాయో అట్లన్నిటి మీద విచారణ నిర్వహించామండి. దీని మీద నివేదిక రికార్డు పరంగా తీసుకుని ఇస్తామండి. సర్పంచ్ గారు, సెక్రటరీ, ఆ ఫిర్యాదుదారులు అందరి సమక్షంలో విచారణ నిర్వహించామండి. విచారణ నివేదిక సమర్పిస్తామండి. ఆరోపణలు అంటే పరిపాలన మీద గ్రామ పంచాయతీల్లో జరిగే రోజువారీ పారిశుద్ధ్యం పనులు కానివ్వండి, కొనుగోళ్ళు, రిపేర్స్కి సంబంధించి, జమా ఖర్చులకు సంబంధించి ఇవన్నీ పెట్టారు. మీటింగ్ సమావేశాల్లో వీళ్ళు డిస్కస్ చేసిన అంశాల గురించి కూడా పెట్టారు. సుమారు ఎంత మీద జరిగి ఉంటుందండి? ఏంటండి ఎంత మీద లావాదేవీలు ఆరోపణలు ఉన్నాయండి? అమౌంట్ ఆరోపణల పరంగా, అమౌంట్ పరంగా కంటే కూడా మిగతా అంశాల మీద ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు చేసిన ఆరోపణల మీద రికార్డు దాఖలా చూసి అప్పుడు చెప్తాం. ప్రస్తుతం ఎంతమందిని విచారించారండి? ఎంతమంది? సర్పంచ్ గారిని, సెక్రటరీని విచారించామండి. పల్లిక్రాంతి అనే పేపరే లేదండి. ఇక్కడ టెండర్లా పిలిచారు. ఇక్కడ రిపోర్టర్ అనే అతనే లేడు. మాకు మేము 16 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. ఇప్పుడు మరి టెండర్ ఏ విధంగా పల్లిక్రాంతి అది రాస్తామండి. మేము మా విచారణ నివేదికలో రాసిస్తాం. అప్పుడు దాని మీద చర్యలు తీసుకుంటారు. దీంట్లో ఏదైతే జరిగిందో, ఏది జరగలేదు అనేది నియమ నిబంధనల, పంచాయతీరాజ్ చట్టంలో నియమ నిబంధనలు అనుసరించి జరిగిందా లేకపోతే జరగకోకుండా జరిగితే తప్పనిసరిగా చర్యలు ప్రతిపాదిస్తారు. ఇద్దరి మీద, సర్పంచ్ గారి మీద, కార్యదర్శి మీద. వేతనాల పేరిట సర్పంచ్ గారి అకౌంట్లోకి గత సంవత్సర కాలంగా ₹12,13,955 జమ అయ్యాయి. ఇవి వాళ్ళకి సంబంధించిన వారి పేర్లు పెట్టుకొని ఈ జీతాలు తీసుకున్నారు అనేది మా అందరి అభియోగం. వార్డు మెంబర్లు కానీ, ఎంపీటీసీలు కానీ, పౌరులు కానీ. దాని మీద మా దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా విచారణాధికారికి సమర్పించాము. వారు కూడా అర్థం చేసుకున్నారు. తర్వాత రెండో అభియోగం, పారిశుద్ధ్య పనుల కోసం అని చెప్పని ఈ వేస్ట్ చెత్త అంతా కలెక్ట్ చేసి గొల్లంపల్లి డంపింగ్ యార్డ్లో వేయడం కోసం అని చెప్పని 2 ట్రాక్టర్లను అద్దె ట్రాక్టర్లు పెట్టారు. ఒక్కొక్క ట్రాక్టర్కి నెలకి ₹1,00,000 ఖర్చు వస్తుంది పంచాయతీకి. అంటే ట్రాక్టర్ డ్రైవర్ జీతం కూడా.
₹1,00,000 వస్తుంది. అయితే ఈ చెత్త అంతా 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొల్లనపల్లిలో గల డంపింగ్ యార్డ్లో వేస్తాము అని చెప్పని ట్రాక్టర్లు పెట్టుకొని గ్రామ శివారులో ఉన్న కోనాయి చెరువు పక్కన వేసేస్తున్నారు. ప్లస్ ఈ ట్రాక్టర్లు పెట్టుకోవటమే వార్డు మెంబర్లకు తెలియకుండా వాళ్ళు రిజర్వేషన్ తీర్మానాలు చేసుకొని అసలు పల్లి క్రాంతి అనే పేపర్ లేదు. అంటే గ్రామంలో ఎవరికి కూడా మేము ట్రాక్టర్ల కోసం టెండర్ పిలుస్తున్నాము అనేది ఇన్ఫర్మేషనే లేదు ఎవరికి. ప్లస్ వీళ్ళు డాక్యుమెంట్ తయారు చేసేసుకొని టెండర్ ఖరారు చేసి ట్రాక్టర్లు పెట్టుకున్నట్టు తీర్మానం ఖరారు చేసేసుకున్నారు. గన్నవరంలో ఎవరు చూడనటువంటి పేపరు, అసలు ప్రింటే కానటువంటి పేపరు పల్లె క్రాంతిలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు ఈవో. అది మరి మీరు ఎవరిని చూశారేమో నాకు తెలియదు పల్లె క్రాంతి. సో ఆ 2 ట్రాక్టర్లు పెట్టడము మొత్తం బోగస్. అంటే పేపర్లు తయారు చేసుకొని పెట్టేసుకున్నారు. నెలకు ₹1,00,000 డ్రా చేస్తున్నారు. అవి మొత్తం ఇమీడియట్గా విత్డ్రా చేయమని ఆ ట్రాక్టర్ 2ని విత్డ్రా చేయండి అని చెప్పాం, కోరటం జరిగింది. ఒక్కసారి మీరు చేసే చిన్న తప్పు వేరొకరికి అదృష్టంగా మారుతుంది. అదే మాట రూపంగా అయినా డబ్బు రూపంగా అయినా. కొందరు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ట్యాక్సులు కడుతుంటారు, సంపాదించిన మొత్తానికి లెక్క చెప్తారు. కొందరు లెక్క చెప్తే ట్యాక్స్ కట్టవలసి వస్తుందని చెప్పరు, దాచుకుంటారు. డబ్బులు బ్యాంకులో దాచుకుంటే గవర్నమెంట్కు తెలుస్తుంది కాబట్టి అదే ఇంట్లో అంటే ఎప్పుడు మన కళ్ళతో చూసుకోవచ్చు అనుకుంటారు. అందుకే బాపట్ల జిల్లాలో ఓ వ్యాపారి ₹1,00,00,000 1 కిలో బంగారం ఇంట్లో దాచుకున్నాడు. ఎలాగో పసిగట్టిన దొంగలు అర్ధరాత్రి ఉన్నదంతా ఊడ్చుకెళ్ళిపోయారు. ప్రభుత్వానికి భయపడి ఇంట్లో దాచుకుంటే దొంగల పాలైందని ఆ వ్యాపారి ఇప్పుడు లబోదిబోమంటున్నాడు. బాపట్ల జిల్లా వేమూరు చుండూరు మండలంలో భారీ చోరీ కలకలం రేపింది. అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి ప్రవేశించి కేజీ బంగారం, కేజీ వెండి, ₹1,00,00,000 చోరీ చేశారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. అది గట్టిగా ఉన్నాడు. వారి కుటుంబం అన్యోన్యమైన కుటుంబం. భర్త ప్రైవేట్ జాబ్కి వెళ్ళి సాయంత్రానికి ఇంటికి వచ్చేవాడు. వారానికి సినిమాకు వెళ్తూ హాయిగా జీవిస్తున్నారు. అలాంటి అందమైన కుటుంబంలో మద్యం అనే మహమ్మారి అతన్ని ఆవహించింది. అంతే, హాయిగా గడుస్తున్న ఆ కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. భర్త రోజు తాగి ఇంటికి వచ్చేవాడు. అయినా ఆమె బాగా భరించింది. రోజు తాగి కొట్టడం మొదలుపెట్టాడు. భరించలేకపోయింది. ఇలాంటి జీవితం తనకు అవసరం లేదనుకుంది. ఓ రోజు భర్త ఆఫీస్కి వెళ్ళగానే ఫ్యాన్కు ఉరి వేసుకొని తను వచ్చి ఆలించింది. మద్యం అనే ఓ మహమ్మారి ఆనందంగా ఉన్న కుటుంబాన్ని చిన్న భిన్నం చేసింది. అందుకే చెబుతున్నాం, మద్యం మత్తులో వీరేం చేస్తున్నారో అర్థం కాదు. దయచేసి మద్యాన్ని ఒకేసారి మానేయమంటలేదు, తగ్గించుకుంటూ రండి. అది అలవాటు అయిపోతే హాయిగా మర్చిపోవచ్చు. మీ కుటుంబంతో చిరకాలం హాయిగా గడపండి. తాగుబోతు భర్తతో విసిగిపోయి జీవితం మీద విరక్తితో ఓ మహిళ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజయ్ గాంధీ నగర్లో చేసుకుంది. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజయ్ గాంధీ నగర్లో జరిగింది. స్థానికంగా శ్రీశైలం స్వరూప భార్యాభర్తలు. శ్రీశైలం ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. శ్రీశైలం నిత్యం మద్యం సేవిస్తూ భార్య స్వరూపని హింసిస్తూ ఉండేవాడు.
స్వరూప తాగుడు వద్దని భర్తకు ఎన్నిసార్లు నచ్చజెప్పినా శ్రీశైలం వినక ఆమెపై దాడికి పాల్పడేవాడు. స్వరూప జీవితం మీద విరక్తి చెంది రాత్రి ఇంట్లోని బెడ్రూమ్లో చీరతో వ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం.